ఒకప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చిన వాళ్ళ మీద కఠినంగా ఉండాలి అంటూ ఉద్యమాలు చేసినటువంటి అన్నా హజారే ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి కేజ్రీవాల్ తన దగ్గరికి అదే అవినీతి ఆరోపణలు వస్తే అది తప్పుడంటూ అడ్డం తిరుగుతాడు, హై డ్రామా సృష్టిస్తుంటాడు. తాజాగా కేజ్రీవాల్కి ఎట్టకేలకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఆప్ శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా సీఎం కేజ్రీవాల్కి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం నోటీసు అందజేశారు. ఆరోపణలకు సంబంధించి 3 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి నివాసం వద్ద దాదాపు 5 గంటల హైడ్రామా చోటు చేసుకుంది. మేము ఆయనకు నోటీసు అందజేశాం, ఆయన 3 రోజుల్లోగా లిఖితపూర్వకంగా బదులు ఇవ్వాలని ఓ పోలీసు అధికారి తెలిపారు. బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపిన ఆప్ శాసనసభ్యుల పేర్లను వెల్లడించాల్సిందిగా కూడా క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది కేజ్రీవాల్ని కోరారు. అదే సమయంలో నోటీసుని ముఖ్యమంత్రి నివాసంలోని అధికారులకు అందజేసినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అంతకుముందు ముఖ్యమంత్రి నివాసానికి క్రైమ్ బ్రాంచ్ అధికారులు వెళ్ళగా అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. ఏ చట్టం ప్రకారం ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా నోటీసు అందజేయాలని భావిస్తున్నారు ఆప్ నేతలు పోలీసులు నిలదీశారు. ఢిల్లీ మద్యం విధానంతో ముడిపడినటువంటి నగదు అక్రమ చలామణి వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి సమన్లు జారీ చేస్తున్నప్పటికీ ఆయన విచారణకు హాజరుకపోవడం లేదు. మరోవైపు ఈడీ చెబుతోంది. న్యాయస్థానంలో ఈడీ ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ మేరకు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా ఎదురు ఫిర్యాదు దాఖలు చేయగా తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా పడింది.